నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అందించే సేవలు అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫిబ్రవరి 2వ తేదీన జింకానా గ్రౌండ్స్ లో మెకానికల్ మహాగర్జన సభ నిర్వహిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు తాడికొండ రంగబాబు. ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తామన్న స్వచ్ఛంద మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. చెత్త నుండి సంపద సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం. విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అందించే సేవలను అభినందిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గన్నవరంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్ ఏపీలో ఏర్పాటయ్యేందుకు కృషి చేసిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవల ద్వారా విపత్తుల నుంచి లక్షలాది మంది రక్షించబడ్డారని, వసుదైక కుటుంబ భావనతో మనుషులతో పాటు వేలాది పశుపక్షులను సైతం ఎన్డీఆర్ఎఫ్ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించిందని అన్నారు. For starting the National Institute of Disaster Management Southern Campus to be initiated in Andhra Pradesh. So దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదర్న్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా, క్రిమి కీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితే నేను చెప్తా ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగ జీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఫిబ్రవరి 2వ తేదీన జింకానా గ్రౌండ్స్ లో మెకానికల్ మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు తాడికొండ రంగబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్ మెకానిక్స్ అందరినీ సంఘటితం చేసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు అందరం కలిసి ఈ సభ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మెకానికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు గుర్తింపు కార్డులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తామని చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టూ వీలర్స్ మెకానికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ లో మెకానికల్ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా ధర్మారావు, ప్రసాద్, నాని, నరేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ మెకానికల్ సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మెకానికల్ సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని గుర్తు చేసేందుకే ఈ గర్జన సభను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ మెకానికులు అధిక సంఖ్యలో ఈ సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. టూ వీలర్స్ మెకానిక్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడలో
ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెకానికుల సంక్షేమం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది జింకానా గ్రౌండ్లో. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరూ కూడా ఈ సభలో పాల్గొని మన ఐక్యతని చాటుకుని మనం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, ఈరోజు టెక్నాలజీ పరంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ ఇబ్బందుల మీద ఇవాళ మనం టెక్నాలజీ పరంగా ఎంతో అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన వృత్తి పట్ల చాలా నిలుమ నీడలో కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. మన స్టేటు 26 జిల్లాలు స్టేట్ మొత్తం కలిసి స్టేట్ బాడీ మీటింగ్ పెట్టాం ఫిబ్రవరి 2. దీనికి మెకానికల్ అందరూ సహకరించి వాళ్ళు కాదు వీళ్ళు కాదు, మనకు కులం లేదు మతం లేదు, మనమంతా ఒకటే అని దాన్ని నిరూపిస్తానికి మనం ఈ స్టేట్ బాడీ మీటింగ్ పెడుతున్నాము. గవర్నమెంట్ నుంచి మనకు గుర్తింపు పొందుతాను కాడ అన్న ధర్మన్న ఈయన పోరాడి పైకి తీసుకెళ్ళాడు. దాన్ని కూడా గవర్నమెంట్ వారు గుర్తించారు. దీనికి అందరూ సహకరించి వాళ్ళు లేదు వీళ్ళు లేదని అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేసి మనందరం ఒకటిగా ఉండాలని స్టేట్లో దాన్ని నేను తెలుపుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను. నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే 26 జిల్లాల టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ తరఫున రేపు ఫిబ్రవరి 2వ తేదీన జింకానా గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. అందరూ మనది అనుకొని జయప్రదం చేయవలసిందిగా అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై యూనియన్. నా పేరు డాక్టర్ ఆకమల్ నాని, ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవ అధ్యక్షుడండి. ఈరోజు చాలా శుభపరిణామం. ది న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మన ఈ గలాన్ని మన బలాన్ని చూపించుకోవడం కోసం ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయటం. ఇది అందరి కోసం, మన నినాదాన్ని అసెంబ్లీలో వినిపించడం కోసం, మన కష్టాలని సాధక బాధల్ని ఈ మెకానికులు ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎంతో కష్టపడి చెమటని వర్చకుండా ఎండనగా వానగా కష్టపడి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నా సరే సమస్యలను చెప్పుకోవడానికి ఎవరూ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తామని స్వచ్ఛంద్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. చెత్త నుండి సంపద సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. చెత్త నుండి విద్యుత్తును తయారు చేసేందుకు రాష్ట్రంలో 3 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత కొద్ది రోజుల కిందట క్లీన్ సిటీ పరిశీలించి అక్కడ అమలు చేస్తున్న పద్ధతులను ఏపీలో అమలు చేస్తామని అన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. వ్యర్థమైన శుద్ధిని చేసి పరిశ్రమలు వ్యవసాయ రంగానికి వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న మైదుకూరు వేదికగా రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జనవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినంగా పాటిస్తూ నిన్న మైదుకూరు వేదికగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ప్రతి నెల ఒక రోజుని పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. అటువంటి చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఒక ప్రమాణం కూడా చేయించడం జరిగింది. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం కోసం మేము కూడా సైనికుల్లా పాటుపడతామని చెప్పి ఒక ప్రమాణాన్ని కూడా నిన్న చేయించడం జరిగింది. అటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారన్న విషయం ఒక్కసారి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మున్సిపాలిటీల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రత్యక్షంగా మరి కార్యక్రమంలో పాల్గొని మేము
స్వచ్ఛాంధ్ర కోసం ఈ రోజు నుంచి పాటుపడతాం, దానిలో భాగస్వాములు అవుతామని చెప్పి నిన్న ఒక్కరోజే 4,74,417 మంది మరి ఆ ప్రమాణం చేయటం జరిగింది. ఇళ్ల స్థలాల సమస్యలపై విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాలలో ప్రజలను భాగస్వాములు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో పేదల వద్దకు వెళ్లి వారి నుంచి అర్జీలు స్వీకరించాలని అన్నారు. దాసరి భవన్లో సిపిఐ అన్ని జిల్లాల నగర పట్టణ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమైక్య రాష్ట్ర స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సమావేశంలో 3 తీర్మానాలను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ప్రజల్లో నిరంతరం మమేకమవ్వాలని సూచించారు. ఎవరైతే ఇళ్ల స్థలాల సమస్యలను ఎదుర్కొంటున్నారో వారిని గుర్తించి అర్జీలు సమర్పించాలని అన్నారు. రాజీ లేని పోరాటాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, ఆ దిశగా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. పెరుగుతున్న ధరలపైన నిర్వహించే పోరాటాల్లోనూ ప్రజలను భాగస్వాములు చేయాలని కోరారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పార్టీ కార్యదర్శులు, అదేవిధంగా నగర పార్టీ కార్యదర్శులు, పట్టణ పార్టీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానమైన అజెండా ఏమంటే, ప్రభుత్వము ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా వారు తీర్మానం చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాము, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా పెంచుతామని వారు చెప్పారు. చాలా సంతోషము. అది చేయమని చెప్పి కోరడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా సమీకరించి ప్రభుత్వానికి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. రెండవ ముఖ్యమైన అంశం, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే 2 దఫాలు పెంచారు. 2 దఫాలు 6,072 కోట్ల రూపాయలు ఒకసారి, 9,412 కోట్ల రూపాయలు ఒకసారి, దాదాపు 15,486 కోట్ల రూపాయలు ఇప్పటికే భారం మోపారు. పైగా ఈ అదానీతో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో సోలార్ పవర్ ఒప్పందము, దానిపైన ఇంతవరకు ఈ ప్రభుత్వం మాట్లాడడంలే. ఎందుకంటే అది క్లియర్ కట్ కేసు, అది పక్కా కేసు. అది నీకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 ఏళ్ల పాటు ఏ అగ్రిమెంట్ అయితే అమల్లో ఉంటుందో దాని ఫలితంగా 1,10,000 కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజలపైన పడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే 2021లో ఇది చేసుకున్న ఈ ఒప్పందం అది ఒక అవినీతికరమైన ఒప్పందం. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడు, పైగా సమాచారం సేకరిస్తామని చెప్పి దాటవేస్తూ ఉన్నాడు. అదాని ప్రధాని మోడీ గారికి చాలా అనుంగుడు కాబట్టి ఇవాళ దానిపైన మాట్లాడలేకపోతా ఉన్నారు. అమిత్ షా పనితీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2014లో ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం కోసం శంకుస్థాపన చేస్తామని గుర్తు చేశారు. 2018లో ఇక్కడ ఎన్ఐడిఎం కార్యాలయం నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని చంద్రబాబు అన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలను వారు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారని చెప్పారు. నీరు, భూమి, ఆకాశం ఎక్కడైనా వారు సేవలు అందించడంలో ముందుంటారని తెలిపారు. హుద్హుద్ తుఫాన్, విజయవాడ వరదల సమయంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీస్కి అంతటి కూడా
ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్కి కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. పార్లమెంట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించడం దారుణమని దళిత గిరిజన ప్రజా సంఘాల నేతలు తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని అంతం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. వెంటనే అమిత్ షాని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు. అమిత్ షా రాక సందర్భంగా బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అమిత్ షా మీరు పొద్దుగోకులో అంబేద్కర్ అంటూ ఉన్నారు. అంబేద్కర్ గారు జపం చేసే ముందు ఓ దేవుణ్ణో దేవతను మొక్కితే 7 జన్మలు ఇస్తారు, 7 జన్మలు పుణ్యం వచ్చి చెప్పి అహంకారంగా మాట్లాడటం అనేది మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా సహించటం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పాలకులు మనుస్మృతిని అమలు చేయడం కోసం ఈ రకమైన దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటం అనేది అర్థం లేని విషయం. దీనికోసంగా అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ దేశంలో అధికారులకు వచ్చిన తర్వాత దుర్మార్గంగా రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది, అమ్మేస్తూ ఉంది. మరోపక్క దళితులు, గిరిజనులు, మైనార్టీలపైన దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. ఆడవారిని అర్ధనగ్నంగా ఊరేగిస్తే ఏమాత్రం కూడా మాట్లాడలేనంటే ప్రధానమంత్రి అమిత్ షా ఈ రకమైన దుర్మార్గాలను చేస్తూ ఉంటే వాళ్ళ పార్టీలో ఉంచుకోవటం అనేది దుర్మార్గ విషయం. అందుకోసంగా ఈ అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు యొక్క రాక అనేది సరైనది కాదు. ఇంత దుర్మార్గంగా ఉంటే ఈ రాష్ట్రంలో అధికార పక్షం స్వాగతం పలకటం అనేది సిగ్గుచేటు, విందు భోజనం ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. ఎక్కడైనా ఇలాంటి మానుకోకపోతే మాత్రం రాష్ట్రంలో దేశంలో ప్రజలు గుణపాఠం చెబుతారు. దీనికి పరాకాష్ఠగా అందరూ ఐక్యమవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వెంటనే రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఓటు హక్కు పొందిన అమిత్ షా అదే రాజ్యాంగం ద్వారా పదవి బాధ్యతలు ఎంపీగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అమిత్ షా భారత రాజ్యాంగం రచించిన, గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ని ఈ రోజుల్లో అంబేద్కర్ అంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని పార్లమెంట్లోనే అవమానించడం పార్లమెంట్కి సిగ్గుచేటు, అమిత్ షాకి సిగ్గుచేటు.
మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఆయన బర్తరఫ్ చేయకపోవడం పెద్ద సిగ్గుచేటు. పైగా అలాంటి అంబేద్కర్ని అవమానించిన ఆ అమిత్ షాని రాష్ట్రానికి పిలిపించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు తన ఇంటికి పిలిపించి పెద్ద విందునివ్వటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ సిగ్గుచేటని ఆల్ ఇండియా కిసాన్ సంఘటనగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో అమిత్ షా రాజీనామా చేసే వరకు మా ప్రజా సంఘాల పోరాటాలు ఆపేది లేదని ఇందు మూలంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ అవమానించిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఇవ్వడం దారుణమని వామపక్షాల నేతలు అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ రాజ్యాంగం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నమ్మకం లేదనడానికి అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వంత నిధులు కేటాయించి సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర మంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని సాక్షాత్తు పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానించారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరి ఆ అమిత్ షా మన ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు 8 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రజాతంత్ర ప్రియులందరూ కూడా ఈ రాజ్యాంగం అమల్లో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ హోమ్ మినిస్టర్ అమిత్ షా వైఖరిని ఖండించాలని కోరుతా ఉన్నాం. కానీ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిస్సిగ్గుగా అమిత్ షాను సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంత్రి ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఖండించాల్సిన ప్రధానమంత్రి ఏమాత్రం కూడా దాన్ని సరిదిద్దకుండా ఆయన కూడా వారిని బలపరుస్తూ ఉన్నాడు. దానికంటే సిగ్గుచేటని విషయం ఏమంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు నాయకులు అందరూ కూడా ఇవాళ ఒక్క మాట కూడా దీనిపైన మాట్లాడలే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంటులో అవహేళన చేస్తూ అమిత్ షా మాట్లాడారు. అంబేద్కర్ అంబేద్కర్ అనటం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ని ఆ మాట అనేదానికన్నా ఏ దేవుడినైనా కానీ పూజిస్తే 7 జన్మల ఫలితం వచ్చేది అని నేను అడుగుతున్న అమిత్ షా గారిని, అయ్యా మీ ప్రధానమంత్రి గారే భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అంబేద్కర్ లేకపోతే నేను ఈ స్థానంలో ప్రధానమంత్రి పదవిని అంగీకరించేవాడిని, ఆశించేవాడిని అనేటువంటి కాదు అని స్పష్టంగా పేర్కొన్నాడు. మర్చిపోయావా అని అడుగుతున్నాను నేను. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ని నీ హోంమంత్రి అవమానించారు కాబట్టి ఖచ్చితంగా నీ క్యాబినెట్లో నుండి అమిత్ షాని బహిష్కరించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డిమాండ్. ఈ డిమాండ్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రధానిగా నీ మీద ఉంది. కానీ నిమిత్త మాత్రులాగా దొన్నపోతు మీద వారు గురిసినటువంటి చందంగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. ఇప్పటికైనా అమిత్ షాని నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. సాక్షాత్తు రాజ్యసభలోనే అమిత్ షా గారి ప్రకటన ఈ దేశ రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షాని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా ఈ రాజ్యాంగం అమలు కాకమునుపు కూడా స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి రాజ్యాంగంలో అమలు చేయడంలో కానీ భాగస్వాములు కానటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు, అధిక రసాయన మందులు వాడకం, దళారుల మోసాల వల్ల
రైతులు నష్టపోవడం చూశాము. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు శోభనాద్రిపురం గ్రామాల్లో మాత్రం కరెంటు వైర్ల దొంగలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 3 నెలల నుంచి దొంగల బెడదతో బెంబేలెత్తుతున్నారు. దొంగలు విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడడం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా నిన్న రాత్రి ఒక్కరోజే 25 మోటార్ల కేబుల్ వైర్లు దొంగతనం చేశారు. కరెంటు వైర్ల దొంగలను పట్టుకొని మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు. నుంచి ఇప్పుడు 5-6 సార్లు బోరు వరకు వచ్చారు. ఒక్కసారి వచ్చి 10 బోర్లు కాడికి ఇలా 5-6 సార్లు వచ్చారండి. ప్రతిసారి రైతుపై ఈ రకం భారం పడటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్లస్ పంట ఎండిపోతుంది. చాలా అన్ని విధాలుగా నష్టపోతుంది రైతుని. ఇది ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుని పోలీసులు కొద్దిగా ఎంబర్ప్రైస్ ఇచ్చి ఈ దొంగలు పట్టుకోవాలని కోరుతున్నాం. మేము గత 10 రోజుల మట్టి డైలీ కాపలా కాస్తున్నాం. రైతులు 4-5 కలిసి ఒకసారి కూర్చొని కాపలా కాస్తున్నాను. ఎదురు రాత్రి ఒక్కరోజు రాలేదు. రాత్రి 11 దాకా ఉండెళ్ళాము. ఇంక రాత్రి చెప్పి వెళ్ళిపోతే తెల్లబడికి వచ్చాం. మళ్ళీ 10 బోర్లు దాకా ఇలా జరగకుండా చేయాలని చెప్పి మేము కోరుకున్నామండి ప్రభుత్వానికి. కాడి నుంచి ఇప్పుడు 5 సార్లు కోసుకుపోయారు. దెబ్బకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ట్రాన్స్ఫారాలు కూడా ఎత్తుకుపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫారాలు వేసుకున్నాం. ఇది పెద్దగా రైతుకి ఇదే ఇబ్బంది. ఎన్నిసార్లు అని ఇప్పుడు 25 బోర్లు కోసారు. ఇలా ఎందాకని కాపలా కత్తాం. మనం మాత్రం రాత్రి అక్కడే 10ంటికి 2 రౌండ్లు వేసాం. ఇంకా అది జరిగింది. ఈ బోర్లు కాడ పద్దాకి ఇదే ఆగం. దొంగలు కంప్లైంట్ పెడతానే ఉన్నాం. వాళ్ళు చర్య తీసుకోవట్లా. అది జరిగింది. ప్రభుత్వం సంధించి ఏమైనా చేస్తే ఇది కోడూరుపాడు అండి మాది. వాళ్ళకి ఇప్పుడు 5 సార్లు కోసారండి బోర్లు. దెబ్బకి 10 ఏళ్ళ కాడికి అవుతున్నాయండి వైర్లకి. ఇదంతా ఇప్పటికి చేస్తున్నారండి. కేబుల్ వైర్లు లోపల భూమిలో బోర్లు కాడ లోపల భూమిలో తవ్వి వేసి కూడా కోసిపోతున్నారండి. అది ఇక్కడే కాల్ చేస్తున్నారు. ఈ మధ్యలో అటు దూరంగా తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారండి. 5 తల కోసారండి బోర్లు. మొత్తం 4 బోర్లు అండి. మా తోటలో తగిలేసుకుంటున్నారు. పామాల తోటలో శుభ్రంగా. అదండి ఇది చాలా ఒక బోరుకు వచ్చి 5-6 వేలు అవుతాయండి. మీరు రేపు మొన్న 1 వారం రోజులు ఇక్కడే పడుకున్నాం. ఒకటి వేసుకొచ్చి రాత్రి కోసారండి. 10 బోర్లు కొద్ది చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు బండి సంజయ్ ను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం కల్పించి అమ్మవారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.
గిరిజనులు ఆదివాసుల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని వారి అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగాల్లో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ పై గిరిజనులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమైక్య, గిరిజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారన్నారు. ఆదివాసీ గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమవుతుందన్నారు. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్తకళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలని సూచించారు. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన యువకులు సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఉత్పత్తులను ప్రపంచంతో అనుసంధానించడం ద్వారా మంచి అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ప్రాథమికతను గుర్తు చేస్తాయి. ఆదివాసీల సంగీతం, నృత్య రూపాల్లోనూ వీటిని మనం గమనించవచ్చు భారతదేశంలో. అందుకే మన వాడు సాంస్కృతిక కార్యక్రమం పెడతామని చెప్పినంటే నేను కాస్త ఎక్కువ సమయం ఇచ్చి దానికోసం కూర్చొని దాన్ని శ్రద్ధగా చూడడం కూడా ఉద్దేశం ఏంటంటే ఈ కళలను, ఈ కళా రూపాలను, ఈ సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఈ ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజ సిద్ధమైన నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులకు బాగా ప్రచారం చేయడం మరియు వారి ఆదాయ వనరులను మెరుగుపరిచే కూడా చాలా ముఖ్యం. గిరిజనులు తయారు చేసే వాటికి సరైన మార్కెటింగ్ లేదు, సరైన సహకారం లేదు. నేను ఆ మధ్య మరి మన కేంద్ర మంత్రి గారు నన్ను ఆ సమావేశానికి పిలిస్తే నేను దాంట్లో చెప్పాను, ప్రభుత్వం అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సింది గిరిజనుల యొక్క ఉత్పత్తులు అవుతున్నాయో, అది తేనె కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. మధ్య దళారీల యొక్క బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి, ఫెడ్ రకరకాల సంస్థలు ఉన్నాయి. కానీ వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన, సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం అవుతుందో ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటి నిజంగా మీరు ఆదివాసులు పెట్టిన తేనె అంటే చాలామంది ఇష్టంగా కొనుక్కుంటారు. ఎందుకంటే వాటిలో కల్తీ ఉండదు, వాటిలో మోసం ఉండదు, వాటిలో దగా ఉండదు, సహజ సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఆ ఆదివాసీలు తయారు చేసే అంటే ఆ ప్రాంతంలో వచ్చిన వేటన్నా కూడా ఈ మధ్య చూశాను నేను. అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది. ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటను తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు, ఎంఎస్సి చదివి. నేను వెళ్ళి ఆ హోటల్ని ప్రారంభించా, తిన్నాను. నేను తిని దాన్ని ట్వీట్ చేశాను. నేను ట్వీట్ చేస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు మన దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేద ముస్లింలకు, వృద్ధులకు, వితంతులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ పేదవారికి సేవ చేస్తున్న ఆజాద్ ముస్లిం కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నాగుల్ మీరాని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. సింగినగర్ డావాకొట్ల సెంటర్ వద్ద ఉన్న శ్రీ 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 గంగానమ్మ దేవస్థాన కళ్యాణ మండపంలో ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవం నిర్వహించి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సేవ చేస్తున్న నాగుల్ మీరాను అభినందించారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు ఇంకా మంచి సేవ చేయాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో ముస్లింలకు పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం జగన్ కృషి చేశారని గుర్తు చేశారు. మైనార్టీలకు పెద్దపీఠం వేస్తూ 4 ఎమ్మెల్సీ స్థానాలకు 12 కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చారని చెప్పారు. అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ పేద ముస్లింలకు అండగా ఉండడానికి ఆజాద్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పారు. చాలా సంవత్సరాలుగా పేదల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రభుత్వం తరపున అందే పథకాలను వారికి అందిస్తున్నట్లు చెప్పారు. 7వ వార్షికోత్సవం సందర్భంగా నేడు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా నాగుల్ మీరాకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవానికి ఈరోజు నాగులమీర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక మంది మైనార్టీ వర్గాలు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ కమిటీ ఏంటంటే పేదరికాన్ని పోగొట్టడము, సమస్యలు పరిష్కరించడము, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది. అందుకు నేను చెప్పాను, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 24,000 కోట్ల రూపాయలు, 13,000 కోట్లు డైరెక్ట్, 12,000 కోట్లు ఇండైరెక్ట్గా డీబీటీ ద్వారా నిధులు మైనార్టీ వర్గాల వారికి బదిలీ చేయడం జరిగింది. నగదు బదిలీ ద్వారానే సమాజంలో, ముస్లిం సమాజంలో పేదరిక నిర్మూలన, అందరూ చదువుకోవాలని, అందరూ విద్యను అభ్యసించాలని, అందుకని రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులు చదువుకోవటము. ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ అంటే పేద ముస్లింలకు అండగా ఉండేటువంటి కమిటీ. రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు పెడతారు, చాలా కమిటీలు పెడతారు. వారి విధానాలు మా విధానాలు ఏంటంటే, మా విధానం ఒక్కటే. ఏదైతే కమిటీ స్థాపించిన కాడి నుంచి 2018లో ఈ కమిటీని స్థాపించాం 18 మందితో. ఈరోజు ఈ కమిటీని పెద్ద ఎత్తున సభ్యత్వం చేర్చుకుంటూ ప్రతి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే, పేద ముస్లింలకి సేవా కార్యక్రమాలు చేసేదానికి. కొన్ని సంవత్సరాలు పేద ముస్లిం సమస్యల మీద పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం, కొన్ని పరిష్కరించుకోలేకపోయాం కూడా. వాటి కూడా నాయకుల దృష్టిలో పెడతాం కూడా జరిగింది. దాంతోపాటుగా 36 నెలల నుంచి ఏ నెల కూడా బ్రేక్ లేకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని మాట్లాడి వారితో చర్చించి ఆ ప్రాంతంలో ఏదో ఒక సేవా కార్యక్రమం. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అందిపుచ్చుకుని పదవులు పొందిన కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో బావాజీపేట డీమార్ట్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బాడ్జీలు, నల్ల రిబ్బన్లతో గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ పై బీజేపీ విధానాన్ని ఆ పార్టీ నేతలు స్పష్టం చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మేధావి, న్యాయవాది, ఈ దేశానికి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డిసెంబర్ 17వ తారీఖున పార్లమెంటు సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన మీద. దాని మీద ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. యావత్ బీజేపీ శ్రేణులు, మోడీ గారు మొదలుకున్న మంత్రివర్గంలో ఉన్నటువంటి 40-45 మంది మంత్రులు ఎవరు కూడా నోరు విప్పల. రిజర్వేషన్ స్థానాల నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నోరు విప్పలేదు. ఇది దుర్మార్గం. ఇవాళ అమిత్ షా గారు ఇక్కడికి గన్నవరం దగ్గర ఏదో ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఆయన్ని మేమందరూ కూడా ఆయన రాకూడదనే దాని మీద మేము ఇవాళ గో బ్యాక్ అమిత్ షా గారు అనే నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మహాత్ముడి యొక్క విగ్రహం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షీరాభిషేకం చేసి ఆయనకి మాల వేసి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడిన ప్రధానమంత్రి అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి ఎదగడం చాలా దుర్మార్గమైన విషయం. ఇది బీజేపీకి, అమిత్ షాకి, మోడీ గారికి తగదు ఈ విషయం. ఎందుకంటే మీకు రాజ్యాంగం మీద చర్చ చేయరా అబ్బాయి అంటే మీరు అమిత్ షా అంబేద్కర్ గారిని విమర్శిస్తూ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పార్లమెంట్లో వ్యతిరేకించింది. అలాగే ఇప్పుడు కూడా అమిత్ షా గారు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎన్డీఆర్ఎఫ్ని ఓపెన్ చేయడానికి వచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి తర్వాత వాళ్ళలో ఉన్న అంతర్గత విభేదాలని పరిష్కారం చేయడానికి వచ్చారో మాకైతే తెలియదు. మీకు అసలు ఒకసారి మీరు క్షమాపణ చెప్పండి.
క్షమాపణ చెప్పండి, లేదా అతన్ని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిజిగ్నేషన్ ఇచ్చేట్టుగా చూడండి అని మోడీ గారిని డిమాండ్ చేస్తుంటే మీరు అసలు దాని గురించి పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అందించే సేవలు అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫిబ్రవరి 2వ తేదీన జింకానా గ్రౌండ్స్లో మెకానికల్ మహాగర్జన సభ నిర్వహిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు తాడికొండ రంగబాబు. ఈ అక్టోబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తామన్న స్వచ్ఛంద మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. చెత్త నుండి సంపద సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే డి న్యూస్ లో కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.